Hi everyone, welcome to Spoken English in Telugu Day 1. So already నేర్చుకున్నాం మనం. There are three types in English language. First one, spoken English, Telugu to English. తెలుగులో ఉన్న సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లోకి మారిస్తే దాన్ని స్పోకెన్ ఇంగ్లీష్ అంటారు. నెక్స్ట్ అండర్స్టాండ్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు తెలుగు. ఇంగ్లీష్లో ఉన్న సెంటెన్స్ తెలుగులో చెప్తే దాన్ని అండర్స్టాండ్ ఇంగ్లీష్ అంటారు. ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఆర్ ఇంగ్లీష్ గ్రామర్, ఇంగ్లీష్ టు ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఉన్న దాన్ని మనం ఇంగ్లీష్లోనే అర్థం చేసుకోవాలి. ఇంగ్లీష్ సబ్జెక్ట్ అంటారు, ఇంగ్లీష్ గ్రామర్. దీనికి నేను చెప్పే మెథడ్ ట్రాన్స్లేషన్ మెథడ్. సో నీరు, వాటర్, పానీ. ఇక్కడ భాష మారింది కానీ మీనింగ్ మారలేదు. మనం చేయాల్సింది కూడా అంతే, భాషని మార్చాలి, మీనింగ్ని కాదు. సో దీనికి ముందు మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు లాంగ్వేజ్ స్ట్రక్చర్ ఏంటి, తెలుగు గురించి మనం నేర్చుకుంటే ఈజీగా వేరే ప్రపంచంలో ఉన్న అన్ని భాషలు కూడా మనం ఈజీగా నేర్చుకోవచ్చు. అంటే ఒక భాషలో పర్ఫెక్ట్గా ఉంటే ప్రపంచంలోని అన్ని భాషలు నేర్చుకోవడానికి ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్ సెంటెన్స్ స్ట్రక్చర్ కర్త, కర్మ, క్రియ, సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్ అంటారు. సో దీన్ని ఏం చేస్తున్నాం మనము? కర్త అంటే సబ్జెక్ట్, కర్మ అంటే ఆబ్జెక్ట్, క్రియ అంటే వర్బ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్ట్రక్చర్లోకి మార్చాలి. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్ట్రక్చర్ సెంటెన్స్ ఎలా ఉంది అంటే సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, వర్బ్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్ని ఈ సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, వర్బ్, ఆబ్జెక్ట్ అనే ప్రొసీజర్లకి మారిస్తే ఈజీ అన్నమాట. మనం చేయాల్సింది ఎలా మార్చాలనేదే నేర్చుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే ప్రొసీజర్ అది. సో సబ్జెక్ట్ అంటే కర్త, హెల్పింగ్ వర్బ్ అంటే సహాయ క్రియ, వర్బ్ అంటే క్రియ, ఆబ్జెక్ట్ అంటే కర్మ. సో ఫస్ట్ మనం ఏం మాట్లాడుతున్నామో, మనం మాట్లాడేది ఫస్ట్ మనకు తెలియాలి. సో దెర్ ఆర్ 3 tenses ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్. సో ఏ భాషలో అయినా సరే 3 tenses ఉంటాయి. సో తెలుగు ప్రకారం ముందు మనం నేర్చుకొని తర్వాత ఇంగ్లీష్ భాషలోకి మనం వెళ్ళాలి. అంటే ఫస్ట్ మన మాతృభాషలో మనకు కరెక్ట్ తెలిస్తే వేరే భాష నేర్చుకోవడం చాలా ఈజీ. జరగబోయే పని, చేయబోయే పనిని ఏమంటారు? ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్ కాలం అంటారు. జరుగుతున్న పని, చేస్తున్న పనిని ప్రజెంట్ టెన్స్, వర్తమాన కాలం అని తెలుగు ప్రకారం అంటారు. ఫస్ట్ మనం తెలుగు ద్వారానే వెళ్ళాలి. నెక్స్ట్ జరిగిపోయిన పని, చేసిన పని పాస్ట్ టెన్స్, భూతకాలం అంట. ఓకే, సో దీనికి నేను చెప్పే 5 points మెథడ్: క్వశ్చన్ ఆర్ ఆన్సర్, టెన్స్, పాజిటివ్ ఆర్ నెగిటివ్, వర్బ్, హెల్పింగ్ వర్బ్, స్ట్రక్చర్, ట్రాన్స్లేషన్. కర్తలు అంటే పని చేసేవాళ్ళు అంటారు. ఇంగ్లీష్లో సబ్జెక్ట్స్ నేను ఐ, ఆమె షీ, మేము వి, నువ్వు యు. కర్మలు ఆబ్జెక్ట్స్ ఆఫీస్కి టు ఆఫీస్, ఊరికి టు విలేజ్. సో తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కాబట్టి మనం తెలుగులో మాట్లాడే పదాల మీనింగ్స్ని ఇంగ్లీష్లో నేర్చుకోవాలి. నెక్స్ట్ అన్నం రైస్, ఇంటికి టు హోమ్. సో క్రియలు, పనులు అంటే ఇంగ్లీష్లో వర్బ్స్ అంటారు. వెళ్ళడం గో. సో ఈ గో అనేది వర్బ్ 1 లాగా అనమాట, గుర్తుపెట్టుకోండి. గో అనేది వర్బ్ 1. సో ఇవన్నీ కూడా ఈ మీనింగ్స్ అన్నీ కూడా వర్బ్ 1. కమ్, రావడం కమ్, తినడం ఈట్. చిన్న లాజిక్ చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. నేను ఆఫీస్కి వెళతాను అనేది తెలుగు ప్రకారం కర్త, కర్మ, క్రియ, సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వర్బ్. దీన్ని ఏం చేయాలి మనము? సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, వర్బ్, ఆబ్జెక్ట్ అనే దాంట్లోకి మార్చాలి. సో మనం మార్చాలంటే ఫస్ట్ మనకు తెలుగు లాంగ్వేజ్ గురించి తెలియాలి. నేను ఆఫీస్కి వెళతాను అని చెప్తున్నాం కాబట్టి ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. చెప్తే ఆన్సర్, అడిగితే క్వశ్చన్. నువ్వు ఆఫీస్కి వెళ్తావా అని అడుగుతున్నాం క్వశ్చన్. నువ్వు ఎప్పుడు ఆఫీస్కి వెళ్తావు అని అడిగితే క్వశ్చన్. సో క్వశ్చన్స్ ఎన్ని రకాలు ఉన్నాయని నేను నెక్స్ట్ చెప్తాను మీకు. నేను ఆఫీస్కి వెళ్తాను అని చెప్తున్నాం కాబట్టి ఆన్సర్ గుర్తుంచుకోండి. అడిగితే క్వశ్చన్, చెప్తే ఆన్సర్. వెళతాను అంటే వెళ్ళలేదు, తర్వాత వెళ్తాను కాబట్టి ఇది ఫ్యూచర్ టెన్స్ అంటారు. ఫ్యూచర్ టెన్స్ అంటే ఇంగ్లీష్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యూస్ చేస్తారు. సింపుల్ ఫ్యూచర్లో హెల్పింగ్ వర్బ్ విల్, షెల్ ఉంటాయి, వర్బ్ వి వన్. సో ఇప్పుడు ఈచ్ వర్డ్ మీనింగ్ తీసుకోండి. నేను ఐ, సబ్జెక్ట్, ఆఫీస్కి టు ఆఫీస్, ఆబ్జెక్ట్. వెళతాను అంటే తర్వాత ఫ్యూచర్ కాబట్టి వర్బ్ 1. దీనిలో వెళ్ళడం పని ఉంది కాబట్టి గో, వర్బ్ 1. ఏం మిస్ అయింది? తెలుగులో హెల్పింగ్ వర్బ్ లేదు, ఇంగ్లీష్లో ఉంది. ఫ్యూచర్ టెన్స్ కాబట్టి విల్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోండి. ఇప్పుడు ఏం చేస్తాం? మనకు కావాల్సిన స్ట్రక్చర్ కావాల్సిన అన్నీ కూడా తీసుకున్నాము. మీనింగ్, ఈచ్ వర్డ్ మీనింగ్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి? కరెక్ట్ ఆర్డర్లో పెట్టండి. సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, వర్బ్ 1, ఆబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్ అనేది మారదు. ఆన్సర్ స్ట్రక్చర్ అనేది మారదు, కామన్గా ఉంటుంది. సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, వర్బ్ 1, ఆబ్జెక్ట్.
ఐ విల్ గో టు ఆఫీస్. నేను ఆఫీస్కి వెళ్తాను అంటే ఐ విల్ గో టు ఆఫీస్. తెలుగులో 3 పదాలు ఉన్నాయి, ఇంగ్లీష్లో 4 ఉంది. ఆ టెన్స్ని బట్టి హెల్పింగ్ వర్బ్ తీసుకొని ఆ స్ట్రక్చర్ ఫామ్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్, నేను ఆఫీస్కి వెళ్ళను. సో గమనించండి, నేను ఆఫీస్కి వెళ్ళను చెప్తున్నాము. వెళ్ళను అంటే ఇది నెగిటివ్. సో వెళ్ళను ఆపోజిట్ ఏంటి? వెళతాను. నేను ఆఫీస్కి వెళ్తాను అని రివర్స్ ఆలోచించండి. సో నేను ఆఫీస్కి వెళ్ళను నెగిటివ్, నేను ఆఫీస్కి వెళ్తాను పాజిటివ్. నేను ఆఫీస్కి వెళ్తాను అంటే ఐ విల్ గో టు ఆఫీస్. నేను ఆఫీస్కి వెళ్ళాను అంటే ఐ విల్ నాట్ గో టు ఆఫీస్. ఏం చేస్తున్నాం మనము? నాట్ అనే దాన్ని ఎక్స్ట్రా తీసుకున్నాం. ఎందుకంటే నెగిటివ్ కాబట్టి. నెగిటివ్ అంటే నాట్ ఉంటుంది, పాజిటివ్ అంటే నాట్ ఉంటుంది. సేమ్ స్ట్రక్చర్, సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్, వర్బ్ వన్ ఆబ్జెక్ట్. ఏం చేసినాం? నెగిటివ్ కాబట్టి హెల్పింగ్ వర్బ్ తర్వాత ఒక నాట్ అనే దాన్ని మనం యాడ్ చేసినాం, అంతే. సింపుల్ లాజిక్. నెక్స్ట్, సింపుల్ ఫ్యూచర్లో హెల్పింగ్ వర్బ్ విల్, షెల్ ఉంటుంది. వర్బ్ V1. నెక్స్ట్, మేము ఊరికి వెళతాము అని చెప్తున్నాము. వెళ్తామంటే వెళ్ళలేదు, ఫ్యూచర్ కాబట్టి ఇది పాజిటివ్ ఆన్సర్. మేము ఊరికి టు విలేజ్. వెళతాము అంటే అందులో వెళ్ళడం పని గో. సో వెళ్తాం పాజిటివ్ కాబట్టి ఏమొస్తుంది? విల్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. కరెక్ట్ స్ట్రక్చర్, సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్, వర్బ్ వన్ ఆబ్జెక్ట్. వి విల్ గో టు విలేజ్. నెక్స్ట్, మేము ఊరికి వెళ్ళాము. మేము ఊరికి వెళతాము, వీ విల్ గో టు ఆఫీస్. వీ విల్ గో టు విలేజ్. మేము ఊరికి వెళ్ళాము, వీ విల్ నాట్ గో టు విలేజ్. మేము ఊరికి వెళ్తాము, వీ విల్ గో టు విలేజ్. మేము ఊరికి వెళ్ళాము, వీ విల్ నాట్ గో టు విలేజ్. ఆమె అన్నం తింటది. ఆమె అన్నం తింటది అని చెప్తున్నాం. ఆన్సర్ తింటది అంటే తినలేదు, తర్వాత తింటది కాబట్టి ఫ్యూచర్. ఈచ్ వర్డ్, ఆమె, షీ, అన్నం రైస్. తింటది అంటే తినడం పని కాబట్టి ఈటు వర్బ్ వన్ వస్తుంది. ఏం మిషన్? హెల్పింగ్ వర్బ్. ఫ్యూచర్ కాబట్టి విల్ తీసుకోండి. కరెక్ట్ స్ట్రక్చర్, సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్, వర్బ్ వన్ ఆబ్జెక్ట్. షీ విల్ ఈట్ రైస్. అంతే. ఈచ్ వర్డ్ మీనింగ్ కరెక్ట్ ఆర్డర్. అందులో హెల్పింగ్ వర్బ్ ఫైండ్ అవుట్ చేయాలి, స్ట్రక్చర్ ఫామ్ చేసుకుంటూ వెళ్ళాలి. చాలా ఈజీ. స్టార్టింగ్లోనే కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ తెలుగు లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ని అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్, ఆమె అన్నం తినదు. ఆమె అన్నం తినదని చెప్తున్నాము, ఇది ఆన్సర్ నెగిటివ్. సో పాజిటివ్ తీసుకోండి. ఆమె అన్నం తింటది, షీ విల్ ఈట్ రైస్. ఆమె అన్నం తినదు, షీ విల్ నాట్ ఈట్ రైస్. నువ్వు ఇంటికి వస్తావు అని చెప్తున్నాము. వస్తావంటే రాలే, తర్వాత వస్తా కాబట్టి ఫ్యూచర్. ఈచ్ వర్డ్, నువ్వు, యూ, ఇంటికి టు హోమ్. వస్తావు కమ్ అంటే రావడం పని ఉంది కాబట్టి కమ్. హెల్పింగ్ వర్బ్ ఫ్యూచర్ విల్. కరెక్ట్ స్ట్రక్చర్, సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్, వర్బ్ వన్ ఆబ్జెక్ట్. యూ విల్ కమ్ టు హోమ్. నువ్వు ఇంటికి వస్తావు, యూ విల్ కమ్ టు హోమ్. నెక్స్ట్, నువ్వు ఇంటికి రావు. నువ్వు ఇంటికి రావని చెప్తున్నాము, రావు అనేది నెగిటివ్ కాబట్టి పాజిటివ్ తీసుకోండి. నువ్వు ఇంటికి వస్తావు, యూ విల్ కమ్ టు హోమ్. నువ్వు ఇంటికి రావు, యూ విల్ నాట్ కమ్ టు హోమ్. అంటే ఏం చేస్తున్నాం? ఒక నాట్ అనేది హెల్పింగ్ వర్బ్ తర్వాత తీసుకుంటే నెగిటివ్. అంటే మనం పాజిటివ్ ఆన్సర్స్ని జాగ్రత్తగా నేర్చుకుంటే అందులో నెగిటివ్ ఆన్సర్ ఉంది నాట్ యాడ్ చేస్తే. సో ఇక్కడ నేను హోంవర్క్ ఇస్తానండి, రాయండి. మీరు రాసి ప్రాక్టీస్ చేయాలండి. మన ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. ప్రాక్టీస్ చేస్తే ఏదైనా పర్ఫెక్ట్ అవుతుంది. నేను స్కూల్కి వెళతాను చెప్తున్నాము, అబ్జర్వ్ చేయండి, ఏ టెన్స్లో ఉంది. నేను స్కూల్కి వెళ్ళను. ఈచ్ వర్డ్ మీన్ కరెక్ట్ ఆర్డర్. హెల్పింగ్ వర్బ్ మిస్ అవుతుంది, ఆ టెన్స్ని బట్టి హెల్పింగ్ వర్బ్ తీసుకోండి, స్ట్రక్చర్ ఫామ్ చేయండి. నెక్స్ట్, ఆమె ఊరికి వస్తుంది. ఆమె ఊరికి రాదు. ఆమె ఊరికి వస్తుంది, ఆమె ఊరికి రాదు. మేము అన్నం తింటాము. మేము అన్నం తినము. మేము అన్నం తింటాము, మేము అన్నం తినము. సో ఈచ్ వర్డ్ మీనింగ్ తీసుకోండి, టెన్స్ వర్బ్ వన్ ఫైండ్ అవుట్ చేయండి, ఆ స్ట్రక్చర్ ఫామ్ చేయండి, ఈజీ ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. ఓకే.